హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఆవకాయ ఊరగాయని ఇంట్లో ఎలా చేసుకోవాలో చెప్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. బయట మనం తిన్న పికిల్స్ కన్నా మన చేత్తో మన ఇంట్లో మనం చేసుకునే పికిల్కి ఉన్నంత టేస్ట్ మరెక్కడ రాదనమాట. సో నేనైతే ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ ఊరపెట్టిన ఊరగాయని ఎలా తయారు చేశానో ఒక షార్ట్ అయితే పెట్టాను కదా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళైతే చూడండి. ఇదైతే మనం డైరెక్ట్గానే పచ్చి మామిడికాయలతోనే అప్పటికప్పటికే చేసుకోవచ్చండి. పైగా మన చేతులతోనే చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఒక కేజీ అంటే ఒక 4 నుంచి 5 మీడియం సైజు మామిడికాయలు అనమాట. వీటినైతే నేను వేరే ఊరు నుంచి వచ్చేటప్పుడు దొంగతనం చేశానండి. కొన్న మామిడికాయల కన్నా కూడా దొంగతనం చేసిన మామిడికాయలు అంత రుచిగా ఉంటాయి. సో ఆ మామిడికాయలు అయితే ఒక 4 ఉంటాయన్నమాట. ఇంకొక 2 కాయలు ఇంట్లో ఉన్నాయి. సో వాటినైతే ఇలా ముక్కల్లాగైతే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇది ఆయిల్ అయితే కొంచెం పచ్చి నూనెనండి, కాంచి పెట్టిన నూనె అయితే కాదు. అలాగే ఇందులోకి సాల్ట్ని కూడా వేసేసుకున్నాను. అలాగే కారం కూడా అండి. అసలు ఇది కలుపుతుంటే ఆ స్మెల్ అసలు అంత బాగుందండి. అసలు పచ్చిదే తినేద్దామా అని ఉంది, అంత బాగుందనమాట. ఇక మన చేతులతో మనం కలుపుకుంటుంటే అసలు ఆ ఫీలింగ్ వేరే అనమాట. ఊరగాయ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. సో నేనైతే చూశారు కదా, మొత్తం ఇట్లా వేసి ఈ ఉప్పు ఈ కారం ఇవంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టుకోవడానికి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. మొత్తం వేసుకొని అంతా కూడా అన్ని ముక్కలకి బాగా పట్టుకునేలాగైతే కలిపేసుకోవాలండి. సో చూశారు కదా, ఇప్పుడు ఇందులోకి నేను ఆవాలైతే ఒక 200 గ్రామ్స్ వరకు తీసుకొని దోరగా వేయించేసుకోవాలండి. ఆ వీడియో తీయడం అయితే స్కిప్ అయిపోయిందనమాట, మర్చిపోయాను. సో ఆవాలను అయితే దోరగా వేయించేసుకొని మిక్సీలో మెత్తగా పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలి. మనకు మామిడికాయ ఊరగాయ అంటే ఖచ్చితంగా ఆవపిండి అలాగే మెంతిపిండి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఆవాలను మనం డ్రై ప్యాన్ మీదే వేయించుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అలాగే మెంతులు కూడాను మెత్తగా అంటే మనకు దోరగా వేయించుకొని మెత్తగా పొడి అయ్యేంత వరకు డ్రై చేసుకోవాలి. ఇదైతే మెంతుల పొడి అండి. సో దీన్ని కూడా వేసుకున్నాను. మనం సరైన కొలతలో వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఈ రెండిట్లో ఏది ఎక్కువైనా కూడాను ఆ పచ్చడి అనేది కొద్దిగా చేదొచ్చేసి మనకు తినడానికి బాగుండదనమాట. సో నేనైతే ఎక్కువగానే చేసుకున్నాను, అయినా కూడా ముక్కలను పట్టి తగ్గించి అయితే తీసుకున్నాను అనమాట. ఇక ఈ ఆవాల పొడి అలాగే మెంతుల పొడి మొత్తం కూడాను ముక్కలకి బాగా పట్టేలాగైతే కలిపేసుకున్నాను. సో ఇది మనకు బాగా అంటుకోవటానికి మనం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇవైతే పచ్చి తెల్లగడ్డలండి. నేను ఎక్కడ ఆయిల్లో కూడా ఫ్రై చేయలేదన్నమాట. పచ్చి తెల్లగడ్డలనే కొంచెం లైట్గా కచ్చా పచ్చగా ఒక ఇంట్లోనే పప్పు కర్ర ఉంటుంది కదా, దాంతో లైట్గా దంచుకొని అయితే వేసేసుకున్నాను. తెల్లగడ్డలు ఎన్ని వేసుకుంటే మనకు అంత టేస్ట్ కూడాను. తెల్లగడ్డలు ఇట్లా దంచి వేసుకోవడం వల్ల దీంట్లో మసాలా తెల్లగడ్డలకు కూడా పట్టుకొని మనం తినేటప్పుడు అది కూడా మనకు చాలా కమ్మగా ఉంటుందండి. ఇక సాల్ట్ అనేది సరిపోలేకపోతే ఇంకొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకున్నాను. ఇక ఇవన్నీ పట్టాలంటే మనం ఇంతకుముందు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కదా, ఆల్రెడీ అది ఆయిల్గానే ఉంది కాబట్టి మొత్తం ఈ మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగైతే కలుపుకోవాలండి. మీకు ఇక్కడ చూస్తేనే బాగా అర్థమవుతుంది. ఆల్మోస్ట్ ప్రతి ముక్కకు కూడాను ఈ మసాలా అనేది బాగా అంటుకోందనమాట. ఇక సగం మసాలా అయితే ఇలా కిందే ఉంది. అప్పటికి నేను కింద నుంచి పైకి పైనుంచి కిందకి 1కి 4-5 సార్లు బాగా మిక్స్ చేశాను. ఈ ప్రాసెస్ అంతా అయ్యే టైంలోనే మనము ఆయిల్ని అయితే వేడి చేసుకుంటూ ఉండాలండి. మనం ఆయిల్ని వేడి చేసుకొని బాగా చల్లారిన తర్వాత ఇందులో అయితే వేయాలి. ఎక్కువగా ఊరగాయలకంతా కూడా గ్రౌండ్ నట్ ఆయిల్ని యూజ్ చేస్తే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఊరగాయ కూడా స్మెల్ ఉండదు. ఎక్కువ క్వాంటిటీ అంటే ఒక 10 kgs 5 kgs అబోవ్ పెట్టుకునే వాళ్ళైతే ఖచ్చితంగా గ్రౌండ్ నట్ ఆయిలే యూజ్ చేయండి. ఎందుకంటే అది వేయడం వల్లే ఊరగాయకి టేస్ట్ వస్తుంది,
ఉంటుంది, అలాగే మనకు ఎక్కువ రోజులు కూడా నిల్వ అనేది ఉంటుందన్నమాట. సో నేనైతే నేను మనకు తక్కువ క్వాంటిటీయే, దీంట్లో కూడా నేను మా అమ్మ వాళ్ళకి కొద్దిగా ఇవ్వాలి కాబట్టి సో నేను కొద్దిగానే చేసుకున్నాను అనమాట. అంటే నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేశాను, ఎందుకంటే ఇది మనకు మహా అంటే 1 మంత్ వరకే సరిపోతుంది మేము తినేదానికి. కాబట్టి నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకున్నాను. బాగా వేడి చేసుకొని పక్కన పెట్టేసామంటే ఇది బాగా చల్లారాలండి. బాగా చల్లారిన తర్వాతే ఇందులో అయితే వేయాలి. ప్రతి ముక్కకు కూడాను మసాలా చూసారా ఎంత బాగా పట్టుకుందో. ఇలా ప్రతి ముక్కకి మసాలా అంటుకునేంత వరకు మనం అంత బాగా కలుపుకోవాలన్నమాట. మనం కలిపే విధానంలో కూడాను ముక్కకి మసాలా పట్టి టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఆయిల్ వేసుకున్నాను కాబట్టి ఈ మసాలా అంతా కూడా ముక్కలకైతే అంటుకొని చూసారు కదా, పైన కూడా లైట్గా ఆయిల్ లాగా కనిపిస్తూ ఉంది. ఇక మనకు ఆయిల్ బాగా చల్లారేంత వరకు వెయిట్ చేసి ఆయిల్ బాగా చల్లారిన తర్వాత అయితే ఇందులో వేసుకోవడమే అనమాట. ఇప్పుడైతే నేను ఇందులోకి కారం కానీ సాల్ట్ కానీ అన్నీ సరిపోయలేదని అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. వన్స్ ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ అది కలుపుకోవడం కన్నా ముందుగానే చెక్ చేసుకొని కలుపుకోవడం మనకు మంచిదన్నమాట. సో నేనైతే చెక్ చేసేసుకున్న తర్వాత ఇక నూనె అయితే నాకు ఇక్కడ బాగా చల్లారిపోయిందండి. చల్లారిపోయిందంటే ఇప్పుడు నేను చూడండి, అంత వేడి నూనె అయితే మనం చేయి కూడా పెట్టలేం కదా, అది బాగా చల్లారిపోయింది కాబట్టి మనం చేయి పెట్టి అయితే మిక్స్ చేయగలుగుతున్నాము. ఇలా అయ్యే క్వాంటిటీ వరకు మనము చల్లారనివ్వాలి ఆయిల్ అయితే. ఇక ఆయిల్ నేను కొద్దిగా అయితే వేసుకుంటూ అన్ని ముక్కలకి నీట్గా కలిసేలాగైతే కలుపుకుంటూ ఉన్నాను. చూడటానికి 1 కేజీ కాయలైనా కూడాను ఒక ఫ్యామిలీ నాకు తెలిసి 1 మంత్ లేదా 2 నెలల వరకు బాగా యూజ్ చేసుకోవచ్చండి. మనకు ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు మసాలాలు కూడా దానికి తగ్గట్టే వేసేసుకోవాలి. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఆంధ్రాలో ప్రతి ఒక్కరికి ఆవకాయ అనేది అంత ఇష్టం అండి. ఆవకాయ ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరుండరు నాకు తెలిసినంత వరకు. అసలు పెరుగన్నంలో ఈ ఆవకాయ ముక్క ఒక్కటేసుకొని తింటుంటే ఆ రుచి అంత వేరేగా ఉంటుంది. ఇక నేను అన్నీ చూశారు కదా, ఇక్కడ అంతా కూడా కలిసేలాగా కలుపుకొని కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూనే ఉన్నానన్నమాట. అంతా ఆయిల్ ఒకసారి యాడ్ చేసామంటే పైనే తేలుతూ ఉంటుంది, ముక్కలు కలుపుకోవడానికి వీలుగా ఉండదన్నమాట. సో అందుకని కొద్దిగా అయితే వేసుకుంటూ ఉన్నాను. అంటే ముక్కలకు ఆయిల్లో మునిగేంత వరకు మనం ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది ముక్కలు మునిగిన తర్వాత ఆయిల్ పైన బాగా తేలాలన్నమాట. అట్లీస్ట్ మనకు 1/2 ఇంచ్ అయినా ఆయిల్ పైన తేలేంత వరకు వేసుకుంటే మనకు ఊరగాయ అనేది చెడిపోదు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఆయిల్ తక్కువైనా సాల్ట్ తక్కువైనా కూడా ఊరగాయ అనేది తొందరగా చెడిపోతుందన్నమాట. అప్పుడు మనం ఇంత కష్టపడి చేసుకున్న యూజ్ ఉండదు. సో నేను ఆల్మోస్ట్ ఆయిల్ బాగా తేలేంత వరకు ఫ్రై చేసుకునేసాను. ఇది ఫస్ట్ రోజు కాబట్టి మనకు టేస్ట్ అనేది అంత పుల్లగా కరెక్ట్గా రాదనమాట. మనకు లైట్గా ఆవపిండి మెంతిపిండి వేసాం కాబట్టి చేదు ఉంటుంది. సో 2 రోజులు మనము అలాగే పెట్టేసామంటే ఫైనల్గా చూడండి మనకైతే ఊరగాయ అనేది ఇలా ఊరుతుందనమాట. ప్రతి మామిడికాయ ముక్క కూడాను ఇలా సాఫ్ట్గా అవుతుంది వాడి. టేస్ట్ కూడా ముందు రోజు కంటే కూడా తర్వాత ఈ పులుపు అంతా కూడా మసాలాకు పట్టుకొని టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. వీడియో నచ్చితే కన్నా తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.